సిటీ కాలనీల తిప్పేందుకు వజ్ర బస్సులను తెచ్చింది ఆర్టీసీ. దీంతో బస్ స్టాప్ల దాకా నడిచే తిప్పలు తప్పినాయనుకున్నారు జనం. ఈ బస్సుల్ని యాప్తో బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. కానీ ప్రయాణికులు ఈ బస్సులు ఎక్కేందుకు అంత ఇష్టంగా లేరు. కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన బస్సులు ఎక్కేందుకు జనం ఇష్టపడతలేదు. ఇప్పుడు ఆర్టీసీ పెద్ద బస్సులే కాకుండా వజ్ర మినీ బస్సులను కూడా కొన్నది. ఈ బస్సులు క్యాబ్లు ఆటో లెక్కనే కాలనీలలో తిరిగి జనాన్ని ఎక్కించుకుంటాయి. వీటిల్లో ఏసీ, మైక్ అనౌన్స్మెంట్, ఏ రూట్లో పోద్దో చెప్పే బోర్డు, మంచి సీట్లు, ఎల్సీడీ టీవీ ఉంటుంది. 21 సీట్లున్నాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ కు, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వజ్ర బస్సులను నడుపుతుంది ఆర్టీసీ. ఇన్ని సదుపాయాలున్నా ప్రయాణికులు ఈ వజ్ర బస్సులా ఎక్కడం లేదు. వజ్ర బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే యాప్తోనే చేసుకోవాలి, లేకుంటే టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. అసలు టికెట్లు ఎట్లా తీసుకోవాలని ఆర్టీసీ ఆఫీసర్లు ప్రచారం చేయలేదు. దీంతోని జనాలకు తెలియకుండా పోయింది. చాలా మందికి ఆండ్రాయిడ్ ఫోన్లున్నా టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియదంటున్నారు. ఇవేం లేకుండా బస్సులు ఎక్కేందుకు వస్తే ఎక్కించుకుంటలేరని చెబుతున్నారు. వజ్ర బస్సు ఎక్కడానికి వచ్చినా నేను అది ఫోన్లోనే బుక్ చేసుకోవాలంట. ఫోన్లో బుక్ చేసుకోవడానికి నాకు తెలియదు. మరి ఎట్లా బుక్ చేసుకోవాలి? డైరెక్ట్ కండక్టర్ ఇస్తే బాగుంటుంది కదా. మరి ఇదంతా ఏంది తలకాయ నొప్పి, ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది చూసి ఎండకు అసలు భరించలేక వెళ్ళిపోతున్నారు. బస్ ఎక్కేటప్పుడు ఆన్లైన్ యాప్ అనడంతోని తిప్పలు పడుతున్నారు జనం. ఆర్టీసీ ఆఫీసర్ల తీరుతోని వారం రోజుల సంధి ఆన్లైన్ టికెట్లు 6కు మించి కావడం లేదంటున్నారు డ్రైవర్లు. ఇది చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. ఆన్లైన్ తో పాటుగా టీమ్స్ మిషన్లు ఇస్తే బాగుంటుందంటున్నారు. ఆన్లైన్ లో 6 సీట్లు బుక్ అయినాయి. కానీ ఇక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్కి వచ్చేదాకా ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఆపి రిజర్వేషన్ చేయించుకోవాల్సింది. అది కానీ టిమ్ సిస్టమ్ ఇస్తే మాకు ఫ్రీగా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ చాలా కావాల్సింది. ఇంకా చాలా మందికి తెలియలేదు. యాప్ కొందరు తెలిసిన వాళ్ళే చేసుకుంటున్నారు. రిజర్వేషన్లో ఆన్లైన్లో ఒక్కళ్ళు ఇద్దరే రోజు నా బస్కు. కానీ మాత్రం ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఫుల్ చేసుకొని పోతున్నా. మళ్ళీ కాజీపేట దగ్గర అక్కడ ఫుల్ చేసుకొని వస్తున్నా. కానీ కాజీపేట దగ్గర వెయిట్ చేసి తీసుకొని రావాల్సింది. ఒక మధ్యలో ఎవరికి లేదు. ఆన్లైన్ బుకింగ్ ఎవరికి తెలుస్తలేదండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏంటంటే జనరల్గా కొట్టుకుంటాను. మేము ఓసారి 3-4కే రావడం జరుగుతుంది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బుకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల కొంత మెరుగు ఉన్నది. కానీ ఆన్లైన్ బుకింగ్ ఇంకా అందరికీ తెలవాలంటే కొన్ని మా అధికారులు కొంత చొరవ తీసుకొని కండక్టర్లు స్టాఫ్ ఉన్నారు వాళ్ళకు కొన్ని ఇచ్చి ఆ స్టేజ్ల కాడ యాప్కి ఇట్లా ఓపెన్ చేయాలి, ఇది చేయాలని కొద్దిగా మెరుగుపరిస్తే ఆర్టీసీ ఇంకా బాగుపడుతుంది. హైదరాబాద్ వరంగల్ రూట్లో 120 వజ్ర బస్సులు హైదరాబాద్ నిజామాబాద్ కి 72 తిప్పుతున్నారు. ఏఎస్ రావు నగర్, మెహదీపట్నం, కూకట్పల్లి, హౌసింగ్ బోర్డ్ ఇట్లా 140 పాయింట్లల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటారు. బుక్ చేసుకునే వాళ్ళకు కూడా వీళ్ళు ఫెసిలిటీస్ కల్పించాలి. ఏంటంటే సరే బస్సు ఇప్పుడు ఎంటీగా పోతున్నది. ఎంటీగా పోయిన వాళ్ళకు కూడా అందులో టికెట్లు ఇష్యూ చేసే అట్లా పరిస్థితి అట్లా కల్పించాలి వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు. అట్లా కల్పించకపోవడం వల్ల ఆర్టీసీ వాళ్ళకే నష్టం అది. కాబట్టి ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. వరంగల్ కు పోయేసరికి చివరి స్టాప్ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర, నిజామాబాద్ కు పోయేటోళ్లకు చివరి స్టాప్ సుచిత్ర సెంటర్ కాడ కౌంటర్లు పెట్టారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేటోళ్లకు చివరి స్టాప్ మాధవ్ నగర్ దగ్గర, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్లకి చివరి స్టాప్ ఖాజీపేట కాడ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పాయింట్లల్లో కాకుండా మిగతా చోట్ల ఏడా కూడా ఎక్కనీయడం లేదంటున్నారు జనం. బస్సులు అయితే పోతున్నాయి. వజ్ర బస్సులు అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. ఏసీ ఉంది, దాంట్లో నీటి సీట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. బస్సు ఎక్కుదామంటే ఛార్జింగ్ ఓన్లీ దాంట్లో ఆన్లైన్ టికెట్లు అంట. ఆన్లైన్ టికెట్ వచ్చిన నాలాంటి వాడు ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నారు, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి వాడికి ఆ టైంకు వచ్చిన బస్సు వచ్చే టైంకి ఛార్జింగ్ లేకనో లేకపోతే నెట్వర్క్ లేకనో బస్సు ఎక్కుదామంటే లోపలికి వెళ్ళగానే టికెట్ ఉందా బాబు ఆన్లైన్ బుకింగ్ అంటున్నాడు. దాంట్లో ఆన్లైన్ టికెట్ లేదా ఏం లేదా, ముందు బుక్ చేసుకుంటేనే అవుతుంది. ముందు బుక్ చేసుకుంటే దిగు బాబు ఇక్కడ తీసుకోలేదు అంటున్నాడు. కొత్తగొచ్చిన వజ్ర బస్సులను ఎక్కుదామని బస్ పాయింట్లకు వచ్చినోళ్లకు యాప్ల టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పడంతో ఇబ్బంది పడుతున్నారు జనం. ఇట్లయితే ఆర్టీసీకి నష్టం వస్తుందంటున్నారు. ఒక వస్తువును మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు అది ఎట్లా పనిచేస్తుందో చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా నిర్వాహకులదే. వజ్ర బస్సులను యాప్తోనే బుకింగ్ చేసుకోవాలనే విషయాన్ని ఆర్టీసీ అధికారులు సరిగ్గా ప్రచారం చేయలేకపోయారు. దీంతో బస్సులు ఎక్కటోళ్ళు మస్తు పరిశీలన అవుతున్నారు. ఇప్పటికైనా సరే బస్సుల్లో యాప్తో పాటు టికెట్లను కూడా ఇవ్వాలని అంటున్నారు ప్రయాణికుల కెమెరామెన్ సైదల్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.